జై తెలంగాణ టీవీ. సో మనం ఇవాల్టి సెషన్లో ఒక కొత్త సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ 2014కు ముందు నామమాత్రంగా ఈ సబ్జెక్టు ఉండేది, ఒక 10-15 మార్కులకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి టీఎస్పీఎస్సీ ఏర్పడ్డ తర్వాత నుంచి టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 50 మార్కుల విభాగంతో ఒక కొత్త సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే సొసైటీ. మనం దాన్నే సోషియాలజీ అంటాం, తెలుగులో అయితే సమాజ శాస్త్రం అని పిలుస్తాం. సో 2014వ సంవత్సరంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి 50 మార్కుల విభాగంలో దాదాపు ఒక 42-43 చాప్టర్లతో ఈ సొసైటీ అనేటువంటి సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో 2014 తర్వాత 16 రోజుల ఎగ్జామినేషన్లో కాస్త తక్కువగా సోషియాలజీకి సొసైటీకి సంబంధించి మార్కులు వచ్చినా ఈ తప్ప చాలామంది యాస్పిరెంట్స్ అంతా కూడా సోషియాలజీ మీద, సొసైటీ మీద సో చాలా ఈజీ సబ్జెక్టు, ప్రశ్నలు ఎక్కడ అడుగుతాడో ఎలా అడుగుతాడో ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి మనం సో ఈజీగా మార్కులు గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ని చాలా చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలి. సో సొసైటీ సబ్జెక్ట్ యాక్చువల్లీ మనం గ్రూప్ 1 తరహా నుంచి గ్రూప్ 3 తరహా వరకు కూడా ఎస్ఐ కానిస్టేబుల్లో 4వ యూనిట్ విభాగం కింద అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి మన ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిలిమ్స్కి ఒక విధంగా, మెయిన్స్కి ఒక విధంగా ఈ సోషియాలజీ సబ్జెక్ట్ని, సొసైటీని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో గ్రూప్ 1 తరహాలో ఒకసారి మనం గమనించినట్లయితే సో మనకి ఎట్లా ఏ విధంగా అయితే ఇప్పుడు క్లాసులు నడుస్తున్నాయో మనకి దగ్గరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. కాబట్టి సొసైటీకి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏ చాప్టర్స్ ఇస్తున్నాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు, టాపిక్ నేమ్స్ కూడా. సో గ్రూప్ 1 తరహాలో ముఖ్యంగా ప్రిలిమ్స్కి సంబంధించి ఒక 11 చాప్టర్లు మనకి సొసైటీ నుండి అడిగే ఆస్కారం ఉన్నట్లుగా మనకి సిలబస్ చెప్తా ఉంది. సో కాబట్టి మనం ఇవాల్టి సెషన్ నుంచి ఆ 10-11 సెషన్ల వరకు, అంటే 10-11 రోజుల వరకు ఈ సొసైటీ సబ్జెక్ట్ని మనము ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తాం. సో సొసైటీ సబ్జెక్టు చాలా కొత్తగా ఉంటుంది, కొన్ని కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి మిత్రులు చాలా జాగ్రత్తగా గమనించాలి. దీనికి సంబంధించినటువంటి బయట దొరికే మెటీరియల్ కానీ, దీనికి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు రిఫరెన్స్ చేస్తే మనం ఈజీగా ఈ మార్కులు సంపాదించవచ్చు. సో ఇంతవరకు ఇతరత్ర సబ్జెక్టులు ఉన్నాయి, హిస్టరీ అని, పాలిటీ అని, ఎకానమీ అని, రకరకాల సబ్జెక్టులు ఉంటే ప్రత్యేకంగా ఒక 50 మార్కుల సబ్జెక్టుగా ఈ సొసైటీని తీసుకురావడం అనేది తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక 8-12 మార్కుల తరహాలో రావడం, గ్రూప్ 1 మెయిన్స్లో 50 మార్కులు, గ్రూప్ 2లో 50 మార్కులు, గ్రూప్ 3లో 50 మార్కులు. సో అదేవిధంగా మనము ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంటే ఈ సోషియాలజీలోనే 4వ యూనిట్ తెలంగాణలో సామాజిక సమస్యలు అనేటువంటి ఒక యూనిట్ ఉంది. సో వాటిలోంచి మనం ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. కాబట్టి కేవలం దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు మాత్రమే మనము ఈ క్లాసుల్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కొత్త సబ్జెక్ట్, బట్ డోంట్ వరీ, ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా. మార్కులను మనం చాలా తొందరగా వీటిని అంచనా వేయవచ్చు. చిత్రం ఏంటంటే చాలామందికి సబ్జెక్ట్ తెలుసు కానీ పూర్తిగా తెలియదు, అదే బాధ. సో చాలామందికి తెలుసు కానీ పూర్తిగా తెలియకపోవడం. అందుకని 14 నుంచి స్పెసిఫిక్గా ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేసి అన్ని కాంపిటేటివ్ సబ్జెక్టులతో పాటు దీన్ని కూడా 50 మార్కుల విభాగంగా, పాలిటీ ఏ విధంగా 50 మార్కులు, ఇది కూడా అదే విధంగా 50 మార్కుల విభాగంలో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ సంబంధించిన సర్వీసుల్లో మనకి 50 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 50 మార్కులు దాదాపు 43 చాప్టర్లుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి 43 చాప్టర్లు అవసరం లేదు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మీరు కేవలం ఒక 11 చాప్టర్లు మాత్రమే డిస్కస్ చేస్తే మనకి ప్రిలిమ్స్లో ఈ 11 చాప్టర్లు మించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లోకి
ఈ 11 చాప్టర్లే మనకి చదవమని కూడా మనకి సిలబస్ చెప్తుంది. కాబట్టి ఈ 11 చాప్టర్ల గురించి నేను ముందుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి సోషియాలజీ సబ్జెక్ట్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని సొసైటీ ఆము. యాక్చువల్ ఒక చిన్న థీమ్ ఇస్తాను నేను చాప్టరైజేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు చిన్న థీమ్ ఇస్తాను. యాక్చువల్లీ సొసైటైస్ అనే లాటిన్ పదం నుండి ఇది ఆవిర్భవించింది. దీనికి ప్రధానమైన మూలమైన పదం ఏంటంటే సోషియస్. ఆ సొసైటైస్ లేదా సోషియస్ అంటే కామ్రేడ్ లేదా మిత్రుడు అని అర్థం. ఇవన్నీ జనరల్ బిట్స్ అండి. ఇప్పుడు నేను చదివిందంతా కూడా జనరల్ బిట్స్, ఇవన్నీ ఎగ్జామినేషన్లో ఇస్తాడు. ఏ భాషా పదం నుండి ఆవిర్భవించింది లాటిన్ భాషా పదము? ఏ పదం అది? సొసైటైస్ లేదా సోషియస్. సొసైటైస్ లేదా సోషియస్ అంటే అర్థం ఏమిటి? కామ్రేడ్ లేదా మిత్రుడు. సో ఇవన్నీ మనకి జనరల్ స్టడీస్లో అడిగేటువంటి ప్రశ్నలు కాబట్టి నేను చెప్పేటప్పుడు వీటిని ఏకాగ్రతగా విని మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇవే బిట్లుగా తగలవచ్చు. సో నేను సొసైటీ సబ్జెక్టు సామాజిక శాస్త్రం గురించి చెప్పడానికంటే ముందుగా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆ చాప్టరైజేషన్ ఏముందో గమనించాలి. సో ప్రిలిమ్స్ దృష్టిలో పెట్టుకొని మన క్లాసులు నడుస్తూ ఉంటాయి. కేవలం ప్రిలిమ్స్ మాత్రమే. ఆఫ్టర్ మెయిన్స్ మళ్ళీ 43 చాప్టర్స్ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి 43 అవసరం లేదు. ఒక 11 చాప్టర్ల గురించి నేను డిస్కస్ చేస్తాను. చాప్టర్ నెంబర్ 1 వచ్చేసి కులము. మనకి సిలబస్లో అడుగుతున్నటువంటి చాప్టర్లో భాగమైనటువంటిది కులము. కులం అంటే ఏమిటి, దానికి గల ప్రధాన కారణం ఏమిటి, కులం ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, కులం వల్ల నష్టాలు ఉన్నాయా, కులం వల్ల ఎవరు అభివృద్ధి చెందారు, భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా ఉంది, అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాలు, ఆధునీకరణ, వెస్టర్నైజేషన్, సంస్కృతీకరణ, తిరోగామి సంస్కృతీకరణ, ఇవన్నీ కులంలో భాగాలే. వీటన్నిటిలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సొసైటీ చదివేటప్పుడు మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి, ఆ సామాజిక శాస్త్రవేత్తల నుంచి ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఏ సామాజిక నిర్వచనం ప్రకారం కులం ఇలా నిర్వచింపబడింది అని అడుగుతాడు. కులం యొక్క సామాజిక శాస్త్రవేత్తల పేర్లు చెప్పమని అడుగుతాడు. లేకపోతే సామాజిక శాస్త్రవేత్తలు రచించినటువంటి గ్రంథాలు, పుస్తకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పుస్తకాల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించాలి. అంటే సోషియాలజీని మీరు ఒక హిస్టరీ ఆస్పెక్ట్గా చూడకుండా, సోషియాలజీని అదేదో రకమైనటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా, సో మొట్టమొదటిసారిగా మనకి ప్రశ్నలు సబ్జెక్ట్లోంచి వస్తున్నాయి కాబట్టి అతి కష్టంగా రావనేది నా అభిప్రాయం. సో అందరికీ ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి సబ్జెక్ట్ ఇది. సో కాబట్టి చాలామందికి తెలియనటువంటి విషయము. సో వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక చాప్టర్ వచ్చేసి కులము. సో కులం గురించి నేను ఒక సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇంకొక చాప్టర్ కూడా పెట్టాడు. ఆ చాప్టర్ పేరు తెగలు. స్పెషల్గా మెన్షన్ చేశాడు తెగ, ట్రైబ్ అండి. భారతదేశంలో తెగలు ఎక్కడ ఉన్నారు, తెగల పేర్లు ఏమిటి, తెగల యొక్క జీవన విధానం ఏమిటి, తెగల కన్నా ముందు ఉన్నటువంటి ఆదిమ తెగల గురించి, సో వాటి గురించి మనం ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి తెగల గురించి మనం ఒక సెషన్లో ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది 2వ చాప్టర్. సో 3వ చాప్టర్ వచ్చేసి మహిళలు. యాక్చువల్లీ లింగము అని ఇచ్చాడు. సో యాక్చువల్లీ సమాజంలో మహిళల యొక్క స్థితిగతులు చాలా చాలా ఇంపార్టెంట్. నా ప్రీవియస్ క్లాసులు గమనించినట్లయితే సామాజిక పరిస్థితులు అనగానే నేను చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఇచ్చానంటే మహిళలకు ఇచ్చాను. సో భారతదేశంలో, ఎందుకంటే కేవలం భారత సమాజం గురించి, ప్రపంచ సమాజం మనకు అవసరం లేదు, భారత సమాజం గురించి మనం ఒకసారి చూసుకుంటున్నాం కాబట్టి ఈ సమాజంలో ఉండే మహిళల గురించి ప్రశ్న అడుగుతున్నాడు. మహిళల యొక్క స్థితిగతులు ఏమిటి, వాళ్ళ యొక్క డేటా ఏమిటి, వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్లు ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి, ఏ కాలంలో మహిళలు గొప్పగా కీర్తింపబడ్డారు, ఏ కాలంలో మహిళలు అతి ఘోరంగా బాధపడ్డారు, లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి సాంఘిక దురాచారాలు. సో వీటన్నిటినీ కూడా మనం మహిళలు అనేటువంటి చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అది 3వ చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 4వ చాప్టర్ అతి ముఖ్యమైనటువంటి చాప్టర్గా వికలాంగులు మరియు వృద్ధుల సమస్యలు అడుగుతూ ఉన్నాడు. వికలాంగులు, డిజబుల్డ్ పర్సన్స్, వృద్ధులు, 60 సంవత్సరాలు దాటినటువంటి ఆ పైబడినటువంటి ఆ వ్యక్తుల్ని వృద్ధులుగా పిలుస్తుంది భారతీయ చట్టాలు. సో వికలాంగులు భారతదేశంలో ఎలా ఉన్నారు, దానికి గల కారణాలు ఏంటి, భారతదేశంలో వృద్ధుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, భారత ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు సంబంధించి ఏ విధమైనటువంటి విధానాన్ని తీసుకున్నాయి అనేటువంటి విధానాన్ని మనం ఆ వికలాంగులు, వృద్ధులు, వారి సమస్యల గురించి చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దీని తర్వాత ఇంకొక చాప్టర్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, బాల కార్మిక వ్యవస్థ.
భారత ఫ్యాక్టరీ చట్టం 1948 ప్రకారం బాల కార్మికులు అంటే ఎవరు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ చట్టం ఎన్ని సంవత్సరాలుగా కీర్తింపబడింది, 14 సంవత్సరాల, 18 సంవత్సరాల. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ అత్యధికంగా ఎక్కడుంది, శివకాశి, తమిళనాడు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయా రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో, తెలంగాణ ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, దానికి గల కారణాలు, పర్యవసనాలు ఏమిటి, వీటన్నిటిని మనం బాల కార్మిక వ్యవస్థలో డిస్కస్ చేస్తాం. బాల కార్మిక వ్యవస్థలో ఎక్కువగా మనల్ని అడిగే అవకాశం ఏదైనా ఉంటుంది అంటే అది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ ఐఎల్ఓ ఇచ్చేటువంటి ఆ తీర్మానాలు, ఐఎల్ఓ చెప్పినటువంటి ఆ విధానాలు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బాల కార్మిక వ్యవస్థను మనం ఒక సెషన్లో పూర్తిగా బాల కార్మికుల గురించి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. అది దీంట్లో ఉండేటువంటి ఒక విషయం. ఇకపోతే ఇంకొక చాప్టర్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రభుత్వ విధానాలు అనేటువంటి కాన్సెప్ట్ మీద సోషియాలజీ ప్రిలిమ్స్లో అడుగుతున్నాడు. కాబట్టి ఆ ప్రభుత్వ విధానాల్లో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు భారత రాజ్యాంగం కొన్ని రకాలైనటువంటి విధానాలను ఏర్పరిచింది. ఎస్సీ అని, ఎస్టీ అని, బీసీ అని, మైనారిటీ అని, మహిళలని, వికలాంగులని రకరకాలుగా ఏర్పడి వాళ్ళ కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. అవన్నీ ప్రభుత్వ విధానాలుగా పిలుస్తూ ఉంటారు. సో ప్రభుత్వ విధానాలు పిలుస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో నేను ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఇంకొక చాప్టర్ ఏంటంటే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి అని పిలుస్తారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీ. సో ఎస్సీల గురించి వాళ్ళకి భారత రాజ్యాంగం చేసినటువంటి విధానము, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు, వాళ్ళు పడ్డటువంటి బాధలన్నిటి గురించి కూడా నేను ఈ సెషన్లో డిస్కస్ చేస్తాను. తర్వాత నేను గిరిజన సంక్షేమం, ఆల్రెడీ ఇందాక తెగల గురించి చెప్పాను. దానికి సంబంధించి భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంది, గిరిజన సంక్షేమం గురించి నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. అదొక సెషన్లో డిస్కస్ చేస్తాం. తర్వాత వెనుకబడిన తరగతుల సంక్షేమము, బీసీ, బ్యాక్వర్డ్ క్లాస్ అని పిలుస్తాం. అంటే ఎస్సీల గురించి తెలుసుకుంటాం, ఎస్టీల గురించి తెలుసుకుంటాం. బీసీ వెనుకబడిన తరగతుల యొక్క సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ఏ విధంగా దృష్టిలో పెట్టుకుంది, వాళ్ళకి సంబంధించినటువంటి పాలసీస్ ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వ విధానాలు, ఆ యొక్క సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇకపోతే మైనారిటీల సంక్షేమం. నేను చెప్పాను మెజారిటీ, మైనారిటీ. ఈ దేశంలో హిందూ మతం తప్ప మిగిలిన మతాలన్నీ కూడా మైనారిటీలు అని చెప్పాం. సో మైనారిటీ అంటే తక్కువ అల్పసంఖ్యాక వర్గాల ప్రజల్ని మైనారిటీలను పిలుస్తారు. వాళ్ళకి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది, ఏ విధమైన ప్రభుత్వ విధానాలను ప్రవేశపెట్టిందనే కాన్సెప్ట్ని మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అదొక సెషన్లో డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మహిళా సంక్షేమం. ఎందుకంటే మనం ప్రీవియస్లో మహిళల గురించి నేర్చుకున్నాం కాబట్టి మహిళా సంక్షేమం, మరి మహిళలకు సంబంధించి రాజ్యాంగ విషయాల్లో కానీ, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విషయాల్లో ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాయి. రువాండా దేశం ప్రపంచంలో ఆ చట్టబద్ధల్లో ఎక్కువ స్థానాన్ని కల్పించింది మహిళలకు, ఇక్కడ డిస్కస్ చేస్తాం. మనకి అనేక రకాల లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఎంతమంది పాల్గొన్నారనేది డిస్కస్ చేస్తాం. మహిళలు ఇవాళ 33% రిజర్వేషన్ తీసుకొని అనేక రకాల విద్యా, వైద్య సదుపాయాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దానికి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా మనం ఈ యొక్క మహిళా సంక్షేమంలో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో భాగంగా చిట్ట చివరి చాప్టర్ అయినటువంటి వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమం. ఇందాక నేను వికలాంగులు మరియు వృద్ధుల సమస్యలు డిస్కస్ చేస్తే ఇప్పుడు ఆ వికలాంగులకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టింది, ఆ వృద్ధులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా 3,000 రూపాయలు ఆసరా పథకం ద్వారా ఆ వృద్ధులను ఆదుకుంటుంది. ఈ పథకాలన్నీ కూడా అంటే వృద్ధులకు సంబంధించినటువంటి ఆ సంక్షేమాన్ని అంతటి కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తూ ఉన్నాం. అంటే నేను ఇప్పటివరకు చెప్పిన విషయం ఏంటంటే కేవలం సోషియాలజీకి సంబంధించి, మరీ ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని, మనకు అక్టోబర్ ఎగ్జామ్లో ఉంది కాబట్టి ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని దృష్టిలో ఉంచుకొని కేవలం ప్రిలిమ్స్లో వచ్చేటువంటి కొన్ని చాప్టర్లు మాత్రమే మనము ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి కేవలం 11 చాప్టర్లని నేను ఒక 10-11 రోజుల్లో, అంటే 10-11 సెషన్లలో ఈ 11 చాప్టర్లని ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే కులము అనేటువంటి ఆ చాప్టర్ని మనం డిస్కస్ చేయాలి. సో భారతదేశంలో కులము అనే చాప్టర్ని డిస్కస్ చేయాలి అంటే ముఖ్యంగా మీరు సమాజ శాస్త్రాన్ని నేర్చుకోవాలంటే 2 పదాలని తెలుసుకోవాలి.
సమాజ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే ఈ రెండు పదాల అర్థం తెలియకుండా మీరు సబ్జెక్ట్లోకి వెళ్తే సబ్జెక్ట్ అనేది శూన్యంగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు ఆ రెండు పదాలు ఏంటో తెలుసుకొని మనం చాప్టర్లోకి వెళ్తాం. సామాజిక శాస్త్రము, సమాజము. యాక్చువల్లీ సమాజ శాస్త్రము అంటే కొంతమంది వ్యక్తుల కలయికనే సమాజ శాస్త్రంగా పిలుస్తారు. అంటే సమాజంలో ప్రముఖ పాత్ర వహించేది ఎవరంటే మానవుడు. కొంతమంది మానవుల కలయికనే, అలా మానవుల మొత్తం కలయికనే ఏమని పిలుస్తారంటే సొసైటీ, సమాజం అని పిలుస్తారు. అంటే మానవ ఆవిర్భావం జరిగింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 12-14 లక్షల సంవత్సరాల క్రితం మానవ ఆవిర్భావం జరిగితే మానవుడు అక్కడక్కడ అనేక రకాలుగా జీవించి అనాగరికుడిగా జీవించి తర్వాత వలసలు ఏర్పాటు చేసుకొని భారతదేశంలో వివిధ ప్రాంతాలకి వలసలుగా వెళ్ళి అక్కడ తన జీవనాన్ని స్టార్ట్ చేసి అలా సమాజ వ్యవస్థను స్టార్ట్ చేశాడు. అంటే ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి ఈ మనుష్య జాతి మొత్తం కూడా ఒకప్పటి మానవ ఆవిర్భావానికి సూచిక. ఆవిర్భావం జరిగిన తర్వాత అందరూ ఎలాబరేట్ అయ్యి అక్కడ అనేక రకాలైనటువంటి లైంగిక సంపర్కాలు జరిగి అనేక రకాలైనటువంటి కొత్త వ్యక్తుల కలయిక జరిగి అనేక మంది వ్యక్తులు గుంపులుగా ఉండి ఒక సమాజంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే నేను ఈ సమాజం గురించి చెప్పడానికంటే ముందు, సమాజ శాస్త్రం గురించి మనం ఎలాబరేట్గా తెలుసుకోవడానికంటే ముందు సమాజ శాస్త్రాన్ని తెలుసుకునే ప్రతి ఆస్పిరెంట్, ప్రతి విద్యార్థి కూడా రెండు కీలకమైన పదాలను తెలుసుకోవాలి. ఏమిటి ఆ రెండు కీలకమైన పదాలు? ఒకటి సంస్కృతి అంటే ఏమిటో తెలుసుకోవాలి, రెండు నాగరికత అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ రెండు పదాలు అర్థం తెలియకుండా నువ్వు సమాజంలోకి ఇమడలేవవు. ఎందుకంటే నీ సమాజం మొత్తం కూడా నీ సంస్కృతిలో ఇమిడి ఉంది, నీ సమాజం మొత్తం కూడా నీ నాగరికత్వం అభివృద్ధి చెంది ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏం తెలుసుకోవాలంటే ముందుగా సంస్కృతి అంటే ఏంటో తెలుసుకోవాలి, తర్వాత నాగరికత అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఈ రెండు పదాలని తెలుసుకున్న తర్వాత మనం చాప్టరైజేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా సంస్కృతి. చాలామంది ఆస్పిరెంట్స్ సంస్కృతి అంటే సార్ ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు, లలిత కళలు, సాహిత్యము, ఆహార సాంప్రదాయాలు, మీరు వేసుకునేటువంటి వస్త్రాలంకరణ, వీటన్నిటినీ సంస్కృతి అని పిలుస్తూ ఉన్నారు, కల్చర్ అని పిలుస్తున్నారు. యాక్చువల్లీ నేను సంస్కృతి అంటే అర్థం ఏమిటో అడుగుతున్నాను. సంస్కృతిలో ఏ ఏ భాగాలు ఉంటాయంటే ఇవి చెప్పాలి. సంస్కృతిలో ఆహారం ఉంటుంది, సంస్కృతిలో మతం ఉంటుంది, సంస్కృతిలో మూఢనమ్మకాలు ఉంటాయి, సంస్కృతిలో కట్టుబాట్లు ఉంటాయి, సంస్కృతిలో ఆచారాలు ఉంటాయి, సంస్కృతిలో సంస్కృతిపరమైనటువంటి విధానాలు ఉంటాయి. ఇవన్నీ సంస్కృతిలో ఉండేటువంటి భాగాలు మాత్రమే. మరి సంస్కృతి అంటే సరైన నిర్వచనం ఎలా చెప్పాలి? యాక్చువల్లీ సంస్కృతికి చరిత్రకారులు అనేక రకాల నిర్వచనం ఇచ్చినప్పటికీ కూడా బాగా మారుమోగుతున్నటువంటి నిర్వచనం ఏంటంటే జీవన విధానమే సంస్కృతి. జీవన విధానము, మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మీరు చేసే ప్రతి పని కూడా మీ సంస్కృతిలో భాగమే. సో ప్రతి మనిషికి సంస్కృతి ఉంటుంది అని చెప్పడానికి ఒక ఐడెంటిఫికేషన్ నిర్వచనంగా ఇవ్వడం జరిగింది. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మీరు చేసే ప్రతి పని కూడా సంస్కృతే. అందుకని కల్చర్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు ఆంగ్లములో. ఇది ఒక జీవన విధానం, నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడి వరకు కొనసాగుతుందంటే నువ్వు చనిపోయేంత వరకు నీ సంస్కృతి. సో దీన్ని బట్టి ఈ సృష్టిలో ప్రతి జంతువుకి, ప్రతి జీవికి, ప్రతి మానవుడికి సంస్కృతి ఉందని చెప్పవచ్చు. ఈ సంస్కృతిలో భాగాలు ఉన్నాయి. నీ ఆచార వ్యవహారాలు, నీ మతము, నీ కట్టుబాట్లు, నీకు ఉండేటువంటి విధి విధానాలు, నీకు ఉండేటువంటి మూఢనమ్మకాలు, నీకు ఉండేటువంటి సాహిత్యము, నువ్వు తినేటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగమే. సో ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? సంస్కృతిలో ఉన్నాయి. సో వీటన్నిటినీ చెప్పడానికి మనకి జీవితకాలం సరిపోదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నువ్వు చేసే ప్రతిదీ సంస్కృతే కాబట్టి నువ్వు చెప్పడానికి వీలుండదు. సో దీనికి కాబట్టి చరిత్రకారులు ఏం చేశారంటే సామాజిక శాస్త్రవేత్తలు ఒక సరైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఆ నిర్వచనమే ఆ సంస్కృతి అంటే జీవన విధానం అని చెప్పేశారు, ఒక్క మాటతో తేల్చిపారేశారు. సో కాబట్టి ప్రతి వ్యక్తికి సంస్కృతి ఉంటుంది, జంతువుకు ఉంటుంది, మనిషికి ఉంటుంది. వాడు చేసే ప్రతి పని అది ఏదైనా కానివ్వండి, మంచి అయినా మంచి సంస్కృతి, చెడైనా చెడు సంస్కృతి. ఈ వ్యక్తి చెడుగా ప్రవర్తిస్తున్నాడంటే ఆ వ్యక్తి చెడ్డవాడని కాదు, చెడుగా ప్రవర్తించడం వాడి సంస్కృతి. అంటే ఒక వ్యక్తి చెడుగా ప్రవర్తించడం వాడి సంస్కృతి, ఒక వ్యక్తి మంచిగా ప్రవర్తించడం వాడి సంస్కృతి. అంటే వాడి జీవన విధానం మొత్తం కూడా దేంట్లో తిరుగుతూ ఉంటుంది అంటే సంస్కృతిలో తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఓవరాల్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని బట్టి ప్రతి మనిషికి కూడా సంస్కృతి ఉన్నది. సంస్కృతి లేని మానవుడు లేడు.
సో సమాజ శాస్త్రం అధ్యయనం చేయాలంటే ఈ పదాలు చాలా కీలకం అండి. ఇది తెలిస్తే మీకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మరి ఒకటి సంస్కృతి అన్నారు కదా సార్, రెండవ పదం ఏంటంటే నాగరికత, సివిలైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో సివిలైజేషన్ అంటే ఇంగ్లీష్లో సివిలైజేషన్ అని పిలుస్తారు, నాగరికత. సార్ సంస్కృతి అంటే జీవన విధానము, వెరీ గుడ్. మరి నాగరికత అంటే ఏమిటి? అభివృద్ధి చెందిన జీవన విధానాన్నే నాగరికత అంటారు. ఇట్స్ ఎ వెరీ డెవలప్డ్ వే ఆఫ్ లైఫ్ అనమాట. అభివృద్ధి చెందినటువంటి జీవన విధానాన్నే నాగరికతగా పిలుస్తారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే సంస్కృతి నాగరికత రెండింటిని పర్యాపదాలుగా చూస్తారు, రెండు ఒకటేనని భావిస్తారు. తప్పు, రెండు ఒకటి కాదండి. మీరు కాస్త విశ్లేషణంగా చాలా లోతుగా ఆలోచించినట్లయితే కాస్త స్లైట్ డిఫరెన్స్ ఉంది. సంస్కృతి అంటేనేమో ప్రతి ఒక్కడికి ఉంటుంది, నాగరికత కేవలం అభివృద్ధి చెందిన వాడికి మాత్రమే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. హైదరాబాదులో ఉండే మానవుడు నాగరికుడు, నల్లమల్ల అడవుల్లో జీవించేటువంటి చెంచువాడు సంస్కృతియుడు. నాగరికత లేదు వాడికి. హైదరాబాద్లో జీవించే మానవులకి సంస్కృతి ఉంది, నాగరికత ఉంది. కానీ చెంచు జాతి అడవుల్లో నివసించేటువంటి, నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో నివసించేటువంటి ఆ యొక్క నాగర్ కర్నూలు ఆ ప్రాంతాల్లో నివసించేటువంటి ఆ చెంచు జాతికి కేవలం సంస్కృతి మాత్రమే ఉంది, నాగరికత లేదు. ఎలా చెప్తున్నారు సార్ నాగరికత లేదు? మనకు చరిత్రకారులు ఏం చేశారంటే నాగరికతకు కొన్ని లక్ష్యాలు ఇచ్చారు, ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. అంటే ఇవి ఉంటేనే నాగరికుడు అని పిలవడానికి. ఇప్పుడు మనం పోల్చవచ్చు. ముందు నాగరికత లక్షణాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. నాగరికత లక్షణాల్లో ఒకటి, మాట్లాడే భాషకు లిపి ఉండాలి. ఇప్పుడు యాక్చువల్లీ సృష్టిలో ప్రతి జంతువు ప్రతి మానవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడే భాషకు లిపి ఉండాలి. లిపి వేరు, భాష వేరు. కొన్ని శబ్దాల సమూహాన్నే భాషగా పిలుస్తారు. అంటే కొన్ని శబ్దాలు సౌండ్స్ అంటారు ఇంగ్లీష్లో, సౌండ్స్. కొన్ని సౌండ్స్నే మనం లాంగ్వేజ్, భాష అని పిలుస్తాం. ఆ పిలిచిన భాషను వ్యక్తపరిస్తే లిఖితపూర్వకంగా రాస్తే దాన్ని స్క్రిప్ట్ అంటారు, ఇంగ్లీష్లో స్క్రిప్ట్ అంటారు, తెలుగులో లిపి అని పిలుస్తారు. ఇప్పుడు చెంచు జాతి వాడికి హైదరాబాద్ వాడికి ఇద్దరిని గమనిద్దాం మనం. చెంచు జాతి వాడేమో మాట్లాడతాడు కానీ రాయలేడు, కారణం లిపి లేదు. కానీ హైదరాబాద్ వాడు రాస్తాడు, అనర్గళంగా రాయగలుగుతాడు, కారణం వీడికి లిపి ఉంది. సో వీడికి లిపి ఉంది కాబట్టి వీడు ఏమవుతాడు? నాగరికుడు అవుతాడు. రెండోది ఏంటంటే నగరాలు బాగా అభివృద్ధి చెందాలి నాగరిక సమాజంలో. అంటే ఒక వ్యక్తి నాగరికుడు అని చెప్పాలంటే వాడి దగ్గర నగరాలు అభివృద్ధి చెందాలి, పట్టణ జీవన విధానం ఉండాలి. మళ్ళా పోల్చి చూద్దాం. ఆ అడవుల్లో ఉండేటువంటి ఆ యొక్క అనాగరికుడికి, ఆ చెంచు జాతి వాడికి కేవలం గూడెంలు మాత్రమే ఉంటాయి. దెర్ ఈజ్ నో దాన్ని ఏమంటే సిటీ సిస్టమ్ లేదు. సో నగర వ్యవస్థ లేదు వాడి దగ్గర. కానీ హైదరాబాద్లో ఉండే మనం, తెలంగాణలో మనం అందరికీ కూడా నగర వ్యవస్థ ఉంది. సో కాబట్టి మనం నాగరికులం అని గట్టిగా చెప్పవచ్చు, వాడు నాగరికుడు కాదు అని గట్టిగా చెప్పవచ్చు. ఒకటేమో మాట్లాడే భాషకు లిపి ఉండాలి, రెండు నగరాలు ఉండాలి. మూడోది అంతర్జాతీయ వ్యాపారం జరగాలి. ద ట్రేడింగ్ సిస్టమ్ బిట్వీన్ ఇంటర్నేషనల్ టు నేషనల్. ఇక్కడ ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది జరగాలి. చెంచు జాతి వాడికి కావాల్సిన కూరగాయలు వాడే తెచ్చుకుంటాడు, దాంట్లోనే వేట కొనసాగిస్తాడు, వాడే తింటాడు. కానీ మనం నాగరికం అంటే మనము ఈరోజు దేశ విదేశాలతో అంతర్జాతీయ సంబంధాలు పెట్టుకుంటున్నాం. ఏ వ్యక్తి అయితే, ఏ సమాజం అయితే అంతర్జాతీయ సంబంధాలు పెట్టుకుంటుందో ఆ వ్యక్తికి నాగరికత ఉందని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో ఈ రకరకాల కారణాలు, చాలా లక్ష్యాలు ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి మాట్లాడే భాష ఉండాలి, రెండు నగరాలు ఉండాలి, మూడు అంతర్జాతీయ వ్యాపారం. ఈ లక్షణాలు లేకపోతే వాళ్ళని నాగరికులు అని పిలవలేము, ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి చెందలేదు. వస్త్రాలంకరణ కూడా గమనించండి, వాడికి తొడుక్కోవడానికి బట్టలు కూడా లేవు, ఆకులు అలమలు చుట్టుకుంటాడు. మనము సరైనటువంటి వేషధారణ కలిగి ఉన్నాం. వాడికి ఆధునీకరణమైనటువంటి విద్య లేదు, మన దగ్గర విద్య ఉన్నది. మన దగ్గర ఆహార సాంప్రదాయాలు ఒక రకంగా ఉన్నాయి, వాడి ఆహార సాంప్రదాయాలు ఒక రకంగా ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర విపరీతమైనటువంటి స్థాయిలో ఉంది, కానీ అక్కడ విపరీతమైనటువంటి స్థాయి లేదు. ఎక్కడ? దాంట్లో ఉండేటువంటి విషయంలో మనం గమనించవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం బాగా అభివృద్ధి చెందాలి. సో శాస్త్ర సాంకేతిక రంగం అంటే ఏమిటి? ఇప్పుడు వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, బట్ మనమేమో బాగా
టెక్నాలజీతో కూడినటువంటి ఆయుధాలు మన దగ్గర ఉంటే వాటి దగ్గర అటువంటి టెక్నాలజీ కేవలం విల్లు బాణం మాత్రం వరకే ఉన్నాడు. మన దగ్గర AK-47 లాంటి గన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రెనేడ్స్ ఉన్నాయి, మనం అభివృద్ధి చెందాం. సో ఇక్కడ మనందరికీ నాగరికత ఉంది, వాడికి నాగరికత లేదు. బట్ ఇద్దరికీ కామన్గా ఏముందంటే సంస్కృతి ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు పదాలని మనం తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనము ఏ విధానంలోకి వెళ్తామా అంటే యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి సోషియాలజీలో మనము ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పదాలు తెలియకుండా సబ్జెక్ట్ నేర్చుకుంటా అంటే కుదరదు. సంస్కృతి అంటే ఏంటో తెలుసుకోవాలి, నాగరికత అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక సమాజాన్ని అధ్యయనం చేస్తున్నాం మనం వాటి నుంచి. తెలంగాణ సమాజాన్ని, భారత సమాజాన్ని, ప్రపంచ సమాజాన్ని, సమాజంలో మానవులు ఎలా ఉన్నారు, పురుషులు ఎలా ఉన్నారు, స్త్రీలు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆహార విధానం ఎలా ఉంది, వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క కులం ఎలా ఉంది, కులం ఉంటే ఏ విధంగా ఉంది, సమానత్వంగా ఉందా, అసమానత్వంగా ఉందా, మతం ఎలా ఉంది, ఏ మతాన్ని బోధిస్తున్నారు, లేకపోతే ఏ మతాన్ని వాళ్ళ అనుకరిస్తూ ఉన్నారు, వీటన్నిటినీ మనం ఈ ఒక పర్టికులర్ సిస్టంలో ఎలా ఏ టైప్లో ఏ విధంగా ఉందో తెలుసుకుంటూ ఉంటాం. ఉత్తర భారతదేశంలో ఒక విధానం ఉంటే దక్షిణ భారతదేశంలో ఒక విధానం ఉంటుంది. తూర్పు భారతదేశంలో ఆచార సాంప్రదాయాలు ఒక విధంగా ఉంటే పడమర ఆచార సాంప్రదాయాలు ఒక విధంగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో గోధుమలు తింటే దక్షిణ భారతదేశంలో వరి తింటున్నారు. చాలా తేడాలు ఉన్నాయి. దీన్నే సంస్కృతి, కల్చర్, దర్ డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అని పిలుస్తారు. ఆ కల్చర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అదే సోషియాలజీ. దట్స్ ఆల్. ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు, వాడికి ఏం పేర్లు పెట్టారు, మనం జీవించే యొక్క మన సంస్కృతి మనకు తెలవాలి. అందుకనే TSPSC ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చింది. అదే ఒక సబ్జెక్ట్ని, మంచి సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే సొసైటీ. తెలవాలి. రేపు మీరు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అక్కడ సంస్కృతి ఎలా ఉంటుంది, అక్కడ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో, వాడి భాష ఎలా ఉంటుందో, వాటితో మీరు మమేకం కావాలి. రేపు నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యావు అనుకోండి, గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యా అనుకోండి, ఎక్కడో మిమ్మల్ని తీసుకెళ్ళాలి, మిమ్మల్ని అపాయింట్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు వాడికి తగ్గట్టుగా మీ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉండాలి, వాడికి తగ్గట్టుగా మీరు పనిచేస్తూ ఉండాలి. వాడి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడితే కుదరదు. ఒక గ్రామం దగ్గర ఒక రైతు దగ్గరికి పోయి వాడు భాష ఏంటో కనుక్కొని వాడి భాషను తెలుసుకొని మీరు దాంట్లో ప్రావీణ్యం పొంది వాడి సమస్యను తీర్చాలి. కారణం ఏంటంటే సంస్కృతి తెలుసుకోవాలి. అందుకని ఈ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఓకేనా. మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తక్కువగా వచ్చినప్పటికీ కూడా మెయిన్స్ దగ్గర నుంచి గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 50 మార్కుల విభాగంతో మనకు ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇది సమాజ శాస్త్రానికి సంబంధించి ఒక బోర్డ్ వ్యూ అండి, ఒక చిన్న వ్యూ ఇచ్చాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అని. ఇక మనం చేయాల్సిన పని ఏంటి అంటే కులం గురించి మనం డిస్కస్ చేయాలి. క్యాస్ట్ అంటారు, స్పెసిఫిక్గా మెయింటైన్ చేశారు. కులము అనేటువంటి టాపిక్ అన్నాడు. సో కులం గురించి మనము డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైన సమస్యల్లో నేటికి ఉన్న మరొక సమస్య ఏంటంటే కుల సమస్య. గ్రామాల్లో ఎక్కువగా ఉంటుందండి కుల సమస్య. గ్రామాల్లో ఆ కులానికి ఆయువు పట్టి ఏంటంటే గ్రామ పంచాయతీలు. గ్రామంలో కుల వ్యవస్థ చాలా నీచ వ్యవస్థకు పోయింది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సామాజిక శాస్త్రంలో ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది, ఎప్పుడు, ఎలా, ఎందుకు స్టార్ట్ అయింది, ఈ విషయాల ద్వారా మనం కులాన్ని ఐడెంటిఫై చేయాలి. సో నేను కొద్దిసేపటి టైంలో నేను మొదటిగా కులం యొక్క విధానాన్ని, తర్వాత సమాజ శాస్త్రం కులాన్ని ఎలా వివరించిందనే చెప్తాను. నేను ముందుగా కుల ఆవిర్భావం అసలు ఎక్కడ జరిగింది. భారతదేశంలో మీరు ఇవాళకి మీరు నింపేటువంటి ప్రతి సర్టిఫికేట్లో మీ క్యాస్ట్ ఏంటని అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు మీ క్యాస్ట్ని, ఆ కులం పేరుని ఖచ్చితంగా రాసుకుంటూ ఉన్నారు. దానివల్ల మంచా చెడా, అనర్థాలు జరిగాయా, ఏమన్నా మంచి ఫలితం వచ్చిందా అనేది మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. సో ముందుగా కులం యొక్క ఆవిర్భావం ఎక్కడ జరిగిందంటే మనకి దైవదూత సిద్ధాంతం అనేటువంటి ఒక సిద్ధాంతం చెప్తా ఉంది. కుల సిద్ధాంతం లేదా కులం యొక్క ఆవిర్భావం మొట్టమొదటిగా చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా ప్రారంభమైంది.